ఈ ప్రకృతి మనకిచ్చిన అపురూపమైన వరం ఈ నీరు. దాహంగా ఉన్న మనకు ఒక గుక్కెడు నీళ్లు గొంతులో పడగానే ప్రాణం లేచొచ్చినట్టుంటుంది కదూ. ఈ యూట్యూబ్ వాడికి దేనికి ఏ యాడ్ వేయాలో కూడా తెలియదు. మనలో ఎంతమంది ఈ నీటిని వృధా చేయకుండా బాధ్యతగా ఉపయోగించుకుంటున్నాం? మనలో చాలా మంది తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు కూడబెట్టి ఇస్తుంటాం. ఎందుకు? మనం లేకపోయినా ఆ పిల్లల ఆస్తిపాస్తులతోటి సుఖంగా ఉంటారని. త్రాగడానికి నీళ్లు లేని భవిష్యత్తులోకి వాళ్ళని పంపించి సుఖంగా ఉండమంటే ఎలా ఉంటారు? నీళ్ల కోసం రాష్ట్రాలు కొట్టుకోవటం ఇప్పటికే చూస్తున్నాం. అదే నీళ్ల కోసం ఒకరినొకరు చంపుకునే భవిష్యత్తులోకి మన పిల్లల్ని పంపిద్దామా? ఇది ఇంకా సోది చెప్తూనే ఉంది. మ్యాటర్ ఎక్కడున్నట్టు? ఈ సృష్టిలో ప్రత్యామ్నాయం లేనిది ఏదైనా ఉంది అంటే అది ఒక్క నీరు మాత్రమే. మనిషి సైకిల్ నుంచి రాకెట్ వరకు తన అవసరానికి అనుగుణంగా తన మేధస్సుతో తయారు చేసుకున్నాడు. అంత మేధస్సు గల మనిషి నిత్యం అవసరమైన నీటికి మాత్రం ప్రత్యామ్నాయాన్ని కనుక్కోలేకపోయాడు. ఎందుకంటే నీటికి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి. ప్రతి నీటి బొట్టును పొదుపు చేస్తూ స్వచ్ఛమైన ఈ జలయజ్ఞానికి అందరం చేతులు కలుపుదాం. మా ఈ బ్లూ ఉద్యమానికి మీ ఆశస్సులు మనస్ఫూర్తిగా అందిస్తారని ఆశిస్తున్నాం. చెప్పండి అంకుల్. ఏంటయ్య చెప్పేది? ఈ పిల్లేంటి సెక్స్ వర్కర్ల బిట్లేవో చూపిస్తుంది అనుకుంటే సోషల్ వర్కర్ల స్పీచ్లు ఇస్తుందేంటి? ఏ అంకుల్, డిసప్పాయింట్ అయ్యారా? మొక్కలు నాటండి, ప్లాస్టిక్ వాడొద్దంటూ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్లు తీసి మీరు పట్టించుకుంటారా అంకుల్? అయినా మిమ్మల్ని తప్పడుతుంది అంకుల్. మీకున్న బిజీ లైఫ్లో ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తారు. మీకు అది అందిస్తూనే మేమనుకున్న మెసేజ్ కూడా ఇవ్వాలని షార్ట్ ఫిల్మ్ ట్రై చేసాం అంకుల్. ఏదో చిన్నవాళ్ళం, తప్పుంటే క్షమించండి, తప్పు లేకపోతే షేర్ చేయండి. అంకుల్ అంకుల్ ఆచరించటానికి మాట చెప్పింది పిల్లాడా పెద్దాడని కాదయ్యా చూడాల్సింది. ఆ మాట మంచిదా కాదా అన్నది. అయినా మీ కుర్రాళ్ళను చూస్తే ఏదో ఆకతాయాలు అనుకుంటాం గాని మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆ రిజల్టే వేరయ్యా. థ్యాంక్ యూ అంకుల్. లేదయ్యా, ఈ స్వచ్ఛమైన జలయజ్ఞం నాతోనే మొదలు పెట్టించినందుకు నేనే థ్యాంక్స్ చెప్పాలి. అంకుల్ అంకుల్ చెప్పయ్యా. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంకుల్. అది నా బాధ్యతయ్యా. మంచి ఆలోచన అందరికీ వస్తుంది.